హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ 130 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 0.5%. మనకి 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే 23,755 దగ్గర ఉన్నాము. అలాగే మనం తక్కువ టైం ఫ్రేమ్లో చూస్తే ఆల్మోస్ట్ మనం రెసిస్టెన్స్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. 23,760 770 దగ్గర మనం రెసిస్టెన్స్ జోన్ లెస్సర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ యూజ్ చేసాము. అది మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పి. సో మనం ఎస్టర్డే మనం యాక్చువల్లీ లాస్లో ఉన్నాము. సో ఈరోజు మనం నో ప్రాఫిట్ నో లాస్లోకి వచ్చేసాం. మనకి ఈటీఎఫ్లో ఈరోజు ఏం ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అవ్వడం, హైలో ఓపెన్ అవ్వడం వల్ల మనకి బై చేసే ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పటివరకు. ప్రస్తుతానికి టైం 9:15 అవుతుంది, ఆల్మోస్ట్ 1000 లాస్ట్లో కనిపిస్తున్నాం. ఈరోజు మనకి లిక్విడ్ కేస్ బై చేద్దామని చెప్పి క్యాపిటల్ అలా పెట్టి ఉంచాను. 23,750 దగ్గర మనం రెసిస్టెన్స్ జోన్ ఉందని అన్నాం కదా స్మాలర్ టైం ఫ్రేమ్లోనూ. ఇప్పుడు దాన్ని ఒక స్ట్రాటజీ వాడదామని అనుకుంటున్నాను. కొంచెం అప్ సైడ్ వెళ్ళి కరెంట్ ప్రైస్ నుంచి సీని కూడా సెల్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అది లిమిట్ ఆర్డర్ పెట్టాను, ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే రెసిస్టెన్స్ జోన్లో ఉన్నాం కాబట్టి అక్కడ నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల నేను సీఈని కూడా సెల్ చేశాను. ఏమైనా కొంచెం ప్రాఫిట్ వస్తే దానిలోనే ఎగ్జిట్ అయిపోదాం కదా అని చెప్పి. 23,770 దగ్గర ఎగ్జాక్ట్లీ చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మనకు రెసిస్టెన్స్ జోనే కనిపిస్తూ ఉంది. సో అందుకని 24,300 సీఈ నేను 20 రూపీస్ ప్రీమియం దగ్గర సెల్ చేయడం జరిగింది. చూడండి, అసలు ఏం ఛాన్స్ లేదు ఈటీఎఫ్లో. ఐటీబీస్ అయితే ప్రస్తుతానికి కొంచెం బై చేసే ఛాన్స్ ఉంది. చూద్దాం ఈరోజు ఇంకా ఏమైనా ఈటీఎఫ్లో యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందామా అని. నెక్స్ట్ 50 ఈటీఎఫ్ని కూడా కొంచెం మంచి వాల్యుయేషన్లో ఉంది, ఎందుకంటే మనకి ఎస్టర్డే బాగా డౌన్ అయింది కాబట్టి వాటిని కూడా యావరేజ్ చేయడానికి ట్రై చేస్తాను. సడన్గా చూడండి, మార్కెట్ స్పైక్ వచ్చింది. స్పైక్ రావడం వల్ల పీఈ సైడ్ మనం ప్రాఫిట్లోకి వచ్చాము. ఆల్మోస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే అండ్ రిలయన్స్ కూడా ఈరోజు అప్లోనే కనిపిస్తూ ఉంది. చూడండి, మనకి ఆల్మోస్ట్ అదే టైం ఫ్రేమ్లో ఉన్నా సరే సిఈ సైడ్ మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. ఇది ఎందుకంటే మనం అప్ సైడ్ వెళ్తుంటే గామా ఎఫెక్ట్ వల్ల విక్స్ తగ్గుతాయని చెప్పి అనుకున్నాం కదా. సో అదే రూల్ ఇక్కడ అప్లై చేయడం జరిగింది. 23,300 దగ్గర 300 పీని ఎగ్జిట్ అవుదామని చెప్పి లిమిట్ ఆర్డర్ పెట్టాను. అది చూద్దాం అది ఎగ్జిక్యూట్ అవుతుందా అని. 24,300 అయితే అది దానికి కూడా లిమిట్ ఆర్డర్ పెట్టాను, అది ఎగ్జిట్ అయిపోయాను. అలాగే మార్కెట్ సడన్గా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, రావడం వల్ల మళ్ళీ పీఈ సైడ్ లాస్ కనిపిస్తుంది. దాన్ని కూడా ఈరోజు ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ వీక్కి మన సేమ్ స్ట్రాటజీ తీసుకుందాం అని చెప్పి అనుకుంటా ఉన్నాను. చూడండి, ఒకేసారి వితిన్ స్పాన్ ఆఫ్ 3 to 4 మినిట్స్లో ఆల్మోస్ట్ 120 పాయింట్స్ డౌన్ అయింది. ఎంత మూవ్ అంటే చాలా సెల్లర్స్కి చాలా హెవీ లాస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనం యూజ్ చేసేది స్ట్రాంగిల్ కాబట్టి మరి అంతగా మనకు లాస్ కనిపించకపోవచ్చు. ఒకవేళ స్ట్రాడిల్ అంటే ఎట్ ద మనీ దర్ పీఈని సీని సెల్ చేస్తే హెవీ లాసెస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది సెల్లర్స్గా. సో మనం స్ట్రాటజీ ఓన్లీ స్ట్రాంగిల్ ఓన్లీ. సో అది కూడా చాలా ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ నుంచి పీఈ సైడ్ సిఈ సైడ్ పొజిషన్స్ తీసుకుంటున్నాం. చూడండి, మళ్ళీ మార్కెట్ అదే రేంజ్లో 23,750 దగ్గరకు వచ్చి కన్సల్టేట్ అవుతుంది. సో మనం ఆల్మోస్ట్ ఈరోజుకి 8,000 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉన్నాము. ఎస్టర్డే కూడా మనం 6,700 ప్రాఫిట్ని బుక్ చేసాము. చూడండి, మనకి ఈటీఎఫ్లో ఏం ఛాన్స్ ఇవ్వట్లేదు యావరేజింగ్కి. ఎలాగైనా ఒకవేళ ఈటీఎఫ్లో బై చేయడానికి అవ్వకపోతే లిక్విడ్ బీస్ని ఈరోజు యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే వాలెట్లో కొంచెం మనీ ఉండడం వల్ల వాటిని వాలెట్లో ఉంచే బదులు లిక్విడ్ కేసుల్లో పార్క్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి. సో లిక్విడ్ కేసుని కూడా నేను 800 క్వాంటిటీని లిమిట్ ఆర్డర్ పెట్టి ఆల్మోస్ట్ 80,000 లిమిట్ ఆర్డర్ పెట్టి అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. దాన్ని కూడా డెలివరీ తీసుకుందామని చెప్పి డెలివరీ తీసుకొని ప్లెడ్జ్ చేస్తాను.
నెక్స్ట్ 50 ఈటీఎఫ్ను కూడా లిమిట్ ఆర్డర్ పెట్టాను. వాటిని కూడా ఈరోజు డెలివరీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎస్టర్డే 2% డౌన్ అయింది. సో వాటిని కూడా ఈరోజు డెలివరీ తీసుకొని ప్లేట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళీ అదే రేంజ్లో 23,720 మనకి ఇంట్రాడే చేద్దామని అనుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనూ రెసిస్టెన్సీ సపోర్ట్ని చూడండి. ఒకవేళ డెలివరీ తీసుకుందామని అనుకుంటే 1 డే టైం ఫ్రేమ్లో చూడడానికి ట్రై చేయండి. ఓకే, మనకి పిఈ సైడ్ 23,300 పిఈని కూడా లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో ఈరోజు ఆల్మోస్ట్ రఫ్గా 8,000 ప్రాఫిట్లో మనం ఉన్నాం. ఇప్పటికి ఎస్టర్డే కూడా మనకి 7,000 ఆల్మోస్ట్ ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యాము. ఇప్పుడు కూడా మార్కెట్ మనం ఈరోజు ఓపెన్ అయిన దగ్గర రేంజ్లోనే కన్సల్టేట్ అయ్యేటట్టు ఉంది. చూడండి, టైం ఇప్పుడు మనకు 1:30 అయింది. చూడండి, 23,750 దగ్గర అదే రేంజ్లో కన్సల్టేట్ అవుతుంది. ఒకవేళ స్పైక్ వచ్చినా సరే బ్యాక్ టు ఆ లెవెల్స్కి వచ్చేసి అక్కడే ఆసిలేట్ అవుతూ ఉంది. సో ఆల్మోస్ట్ మనకి మనం ప్రస్తుతానికి ఈటీఎఫ్లో ఏం ఛాన్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ 50 ఈటీఎఫ్లో అయితే కొంచెం బై చేయడం జరిగింది లిమిట్ ఆర్డర్ పెట్టి. నెక్స్ట్ వీక్ 16th జాన్ పొజిషన్స్ తీసుకోవడం జరిగింది. అది చాలా ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోవడం జరిగింది. అది మంచి ప్రీమియమ్స్లో ఉన్నాయని చెప్పి ఆల్మోస్ట్ 24,850ని 9 రూపీస్ దగ్గర సెల్ చేశాను. అదేవిధంగా పిఈ సైడ్ కూడా పొజిషన్స్ తీసుకుంటారని చెప్పి చూస్తూ ఉన్నాను. కానీ మనకి పిఈ సైడ్ ఈ వీక్ ఎక్స్పైరీది మంచి ప్రీమియం కనిపిస్తుందని చెప్పి 23,050 పిఈది సెల్ చేయడం జరిగింది. అది ఈరోజు ఇంట్రాడే చేద్దామని చెప్పి దాన్ని ఎంటర్ అయ్యాను. సో అది ఎగ్జిట్ అయిపోతాను ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే. సో ఆల్మోస్ట్ మళ్ళీ 50 పాయింట్స్ డౌన్ అయింది చూడండి, నిఫ్టీ 50. రిలయన్స్ ఈరోజు యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ అది కొంచెం అప్లోనే కనిపిస్తుంది. సో దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. చూడండి, మనకి 23,050 ఆల్మోస్ట్ మనకి 700 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఈరోజు పిఈ సైడ్ ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ వీక్ పిఈని మళ్ళీ పొజిషన్ తీసుకుంటాను బ్యాలెన్స్ చేయడానికి. కరెంట్ సిఈని బ్యాలెన్స్ చేయడానికి పిఈ సైడ్ కూడా సేమ్ ఈక్వల్ ప్రీమియం తీసుకుంటాను. చూడండి, 23,050 పిఈని లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అవుతారు అని చెప్పి పెట్టాను. చూద్దాం, టైము 3:30 అయిపోతుంది. సో దాన్ని మార్కెట్ ఆర్డర్లోనే ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇది ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ వీక్ది పిఈ సైడ్ కూడా బ్యాలెన్స్ చేయడానికి పొజిషన్స్ తీసుకుంటున్నాను. చూడండి, అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్గానే ఉంది. రేపు ఈ పొజిషన్స్ ప్రీమియం బాగా తగ్గిపోతే వాటిని ఎగ్జిట్ అయిపోయి కొంచెం ప్రీమియమ్స్ ఎక్కువ ఉండే వాటిని తీసుకుందారని చెప్పి చూస్తూ ఉన్నాను. సో మనకి మార్కెట్ ఈరోజు ఆల్మోస్ట్ చాలాసేపు కన్సల్టేషన్ జోన్లోనే ఉంది. అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్ వచ్చి. సో ఆల్మోస్ట్ ఈరోజు మనం 9,000 ప్రాఫిట్లోనే ఉన్నాము. ఇంకేం ఎక్స్ట్రా పొజిషన్స్ ఏం తీసుకునే ఛాన్స్ రాకపోయింది లాస్ట్లోనే. సో ఈరోజుకి ఇంతేనండి. మనకి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.